వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైం బులెటిన్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రైతు పండుగ ముగింపు మహాసభకు ముఖ్యమంత్రి హాజరు కాబోతున్నారు. సీఎం రాక సందర్భంగా 2000 మంది సిబ్బందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం సభ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు పండుగలు ముగింపు దశకు చేరుకున్నాయి. ముగింపు రోజైన నేడు 3వ రోజు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మహబూబ్నగర్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. అందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1,00,000 మందితో నిర్వహించనున్న ఈ ముగింపు సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. రైతుకు సంబంధించినటువంటి రైతు పండుగలు 3 రోజుల పాటు మహబూబ్నగర్లో జరుగుతున్న నేపథ్యంలో 3వ రోజు అయినటువంటి నేడు భారీ బహిరంగ సభతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ముగించనున్నారు. ఇందుకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తాం మహబూబ్నగర్ జిల్లా కేంద్ర శివార్లోని అమిస్తాపూర్ వద్ద భారీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 1,00,000 మందితో కూడా ఇక్కడ సభ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజుల పాటు కూడా రైతు పండుగ సభలు కూడా నిర్వహించడం జరిగింది. రైతు పండుగకు సంబంధించి కూడా 117 స్టాల్స్ వివిధ రైతులు కూడా వచ్చి ఇక్కడ స్టాల్స్ను కూడా పరిశీలించి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు 5,000 మందితో రైతులు కూడా ఇక్కడికి వచ్చి 117 స్టాల్స్ను కూడా వీక్షించి రైతులకు కావాల్సినటువంటి తమ సందేహాలను కూడా నివృత్తి చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే 3వ రోజు నేడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో పాల్గొనబోతున్నారు. రైతు పండుగకు సంబంధించి పాల్గొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్లోని బేగంపేట నుంచి బయలుదేరున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన 3 గంటలకు బేగంపేట నుంచి బయలుదేరి 3:30కు అమిస్తాపూర్ వద్ద బహిరంగ సభకు చేరుకున్నారు. అక్కడ మొదట 3:45 నుంచి 4:15 వరకు కూడా ఏర్పాటు చేసినటువంటి 117 స్టాల్స్ను కూడా ఆయన పరిశీలించనున్నారు. ఆ తర్వాత నేరుగా 4:30కు ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వద్ద చేరుకొని ఇక్కడ సభలో దాదాపు గంటన్నర పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సభ ముగిసిన 6 గంటల తర్వాత రోడ్డు మార్గాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకొని ఉన్నారు. ఇందుకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి సభను ప్రాధాన్యత తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తాము చేసినటువంటి ప్రజాపాలన ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ ప్రజాపాలన సంబంధించి కూడా రైతులకు చేసినటువంటి సంక్షేమ పథకాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకైతే దాదాపు మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, అలాగే ఉత్తమ్ కుమార్, అలాగే పొన్నం ప్రభాకర్లు కూడా ఇప్పటికే ఈ ప్రాంగణం చేరుకొని అక్కడ చాలా వరకు కూడా అన్ని ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. రైతు సభలను కూడా రైతులకు సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు కూడా వారు రైతులకు వివరించిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 గంటలకు పాల్గొన్న సభను విజయవంతం చేసేందుకు జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అలాగే అధికార పార్టీ నేతలు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1,00,000 మందితో సాయంత్రం ఈ ప్రాంగణం చిక్కిరిసిపోనుంది. అందుకు సంబంధించి కూడా రూట్ మార్గాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. పార్కింగ్ సంబంధించి కూడా ఓవైపు భూత్పూర్, అలాగే మరోవైపు మహబూబ్నగర్ వైపు కూడా విడివిడిగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2 గంటల నుంచి దాదాపు 6 గంటల వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి వచ్చి తర్వాత వెళ్ళే వరకు కూడా ఈ ప్రాంతం అమిస్తాపూర్ ప్రాంతంలో రోడ్డు మార్గాన కూడా అన్నిటి కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ను కూడా వివిధ రూట్ల ప్రకారం కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నుంచి ప్రసంగించబోతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, రైతు రుణమాఫీ, అలాగే రైతు భరోసా వీటిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పటికే రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ ఎవరికి చాలామంది కాలేదని చెప్పి వస్తున్న విమర్శలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆ దిశగా ఈ సభ ఉండబోతుంది. రైతులు కూడా ఒక సంతోషకరమైన వార్తలతో తిరిగి వెళ్తారన్న భావన అధికార పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నుంచి ఎలా ప్రసంగించబోతున్నారు, రైతులకు ఎలాంటి భరోసాలు ఇవ్వబోతున్నారు, ఏమైనా కొత్త పథకాలు ప్రవేశించబోతున్నారు అనేది సాయంత్రం 6 గంటల వరకు తెలిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసరావు, హెచ్ఎంటీవీ, మహబూబ్ నగర్. హైదరాబాద్ కోటి మహిళా కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ యూనివర్సిటీని యూజీసీలో చేర్చాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిందని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదంటూ ఆందోళన నిర్వహించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చిందన్నారు.
తమ డిగ్రీ విద్య పూర్తి అవుతున్న నేపథ్యంలో యూజీసీలో చేర్చకపోవడంతో తమకు ఏ ప్రాతిపదికన సర్టిఫికేట్ ఇస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ భవిష్యత్ అయోమయంగా మారిందని విద్యార్థులంతా ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ జోక్యం చేసుకుని తమ యూనివర్సిటీని యూజీసీలో చేర్చాలని విద్యార్థినులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కోటి మహిళా కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ యూనివర్సిటీని యూజీసీలో చేర్చాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిందని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదంటూ ఆందోళన నిర్వహించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చిందన్నారు. తమ డిగ్రీ విద్య పూర్తవుతున్న నేపథ్యంలో యూజీసీలో చేర్చకపోవడంతో తమకు ఏ ప్రాతిపదికన సర్టిఫికేట్ ఇస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ భవిష్యత్ అయోమయంగా మారిందని విద్యార్థులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ జోక్యం చేసుకుని తమ యూనివర్సిటీని యూజీసీలో చేర్చాలని వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశంతోనే సాధ్యమవుతుందని మంత్రి సవిత అన్నారు. సత్యసాయి జిల్లా రాంపురం పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. కొండపల్లి గ్రామంలో 1,20,00,000తో త్రాగునీటి ట్యాంకు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందన్నారు. 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తున్న ఘనత చంద్రబాబు నాయుడుదేనన్నారు. చాలా గర్వంగా ఉంది. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, అదే విధంగా పెన్షన్లు కావచ్చు, పొలం పిలిచింది కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి బాటలో ఓ పక్క పోలవరం పనులు జరుగుతున్నాయి, ఓ పక్క అమరావతి పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలోనూ సీసీ రోడ్లు, ఒక పక్క డ్రైనేజ్లు, ఒక పక్క ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా అన్ని భూమి పూజలు అన్ని మొదలైనాయి. ఈరోజు మా నియోజకవర్గంలో రాంపురం పంచాయతీలో ఈరోజు రాంపురం, మరుపల్లి, కొండపల్లి ఒక్కొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ 40,000 లీటర్లతో 30,000 రూపాయలు 30 లక్షలతో ట్యాంక్ నిర్మాణానికి కూడా భూమి పూజ చేశాం. మరి పెనుగొండ నియోజకవర్గంలో సుమారుగా 140 ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా ఈ ప్రభుత్వంలో మేము శాంక్షన్ చేయించాం. అందుకు ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సూరారెడ్డిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారుకు పింఛన్ పంపిణీ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ని 4,000 చేశామన్నారు మంత్రి. అలాగే వైసీపీ పింఛన్ని 3,000 చేస్తామని మాట ఇచ్చి తప్పిందన్నారు. మొదటి 2 సంవత్సరాలు 250 రూపాయలు పెంచుతూ లబ్ధిదారులను దగా చేసిందన్నారు. ప్రభుత్వం చివరి 3 నెలల్లో మాత్రమే లబ్ధిదారులకు 3,000 పింఛన్ అందించిందన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కలయికతో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఒక మనసున్న ముఖ్యమంత్రి, ఒక సామాజిక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, సేవా గుణం కలిగిన ముఖ్యమంత్రి, అదేవిధంగా సామాజిక సేవలో ఉంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల సమయంలో గవర్నమెంట్ ఎలక్షన్ జరగకుండా ఇప్పుడు ఇస్తారనుకున్నారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో కూడా ఈ లెక్కను పెంచి జూలైలో 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీకి ఇస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేస్తున్నాం కాబట్టి సెలవు వస్తే 1వ తేదీ ముందు రోజే పంపిణీ చేసాం పోయిన నెలలో.
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి మొదలైంది. చలిని సైతం లెక్క చేయకుండా సచివాలయ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. 12వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి సచివాలయ ఉద్యోగులతో పాటు వార్డులో పర్యటించి 8 గంటల సమయానికి 90% పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పింఛన్లు అందించడంతో అవ్వతాతలు, వికలాంగులు ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం కావాలని అవ్వతాతలు ఆశీర్వదిస్తున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ స్పష్టం చేశారు. పింఛనీ భరోసా కార్యక్రమం డిసెంబర్ 1వ తేదీన ఆదివారం కావున ఈ దినం నవంబర్ 30వ తేదీనే ఇంటింటికి పింఛనీ సచివాలయ సిబ్బంది పొద్దున 6 గంటలకి స్టార్ట్ చేసి సచివాలయ సిబ్బందితో మేము కానీ పాల్గొని ఈ కార్యక్రమంలో మొత్తం ఈ టైంకే అనగా 7 గంటల సమయానికే 90% పింఛనీ కార్యక్రమం పూర్తయినది. ఇందుకు గాను ప్రతి అవ్వ, తాత, వితంతు పింఛనీ అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల పాస్పోర్ట్లను కేంద్రం సస్పెండ్ చేసింది. ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావుల పాస్పోర్ట్ను సస్పెండ్ చేసింది. పాస్పోర్ట్ సస్పెండ్ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వద్ద ప్రభాకర్ రావు సవాల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పాస్పోర్ట్లను రద్దు చేయాలని మరోసారి కేంద్రానికి తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇక ఇంటర్పోల్ ద్వారా ఇద్దరిని భారత్కి రప్పించే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల పాస్పోర్ట్లను కేంద్రం సస్పెండ్ చేసింది. ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావుల పాస్పోర్ట్ను సస్పెండ్ చేసింది. పాస్పోర్ట్ సస్పెండ్ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వద్ద ప్రభాకర్ రావు సవాల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పాస్పోర్ట్లను రద్దు చేయాలని మరోసారి కేంద్రానికి తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇక ఇంటర్పోల్ ద్వారా ఇద్దరిని భారత్కి రప్పించే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు నిందితులు ఎవరైతే ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు, ఇద్దరి పాస్పోర్ట్స్ కూడా కేంద్రం సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావుకు సంబంధించిన పాస్పోర్ట్ సస్పెండ్ ఇప్పటికే ప్రభాకర్ రావు సవాల్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వద్ద నుంచి ఇప్పటికే అక్కడ పిటిషన్ కూడా ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే మరోసారి కేంద్రానికి ఇద్దరి పాస్పోర్ట్లు రద్దు చేయాలని కూడా పోలీసులు సిఫార్సు చేసిన నేపథ్యంలో ఏదైతే ఆ ఇద్దరి పాస్పోర్ట్లు కూడా కేంద్రం రద్దు చేసింది. అయితే ఇప్పటికే ఒకవైపు ఇంటర్పోల్ ద్వారా ఇద్దరిని ఇండియాకి రప్పించే ప్రయత్నాలు భాగంగా పోలీసులు ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి ప్రభాకర్ రావును హైదరాబాద్ కు తెప్పించే ప్రయత్నం అయితే పోలీసులు తెచ్చేందుకు ప్రస్తుతం అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే తనకు రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ కూడా ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికా ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఒకవైపు ఆ కేసు తనకు సంబంధం లేదని కూడా రాజకీయ పరంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని కూడా అమెరికా ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే శ్రావణ్ రావుతో పాటు ఇటు ప్రభాకర్ రావు ఇద్దరి పాస్పోర్ట్ కూడా కేంద్రం ఒకవైపు రద్దు చేసింది. ప్రస్తుతానికి అయితే శ్రావణ్ రావు మాత్రం ఒకవేళ ఇండియా తప్పి వస్తే మాత్రం ఇబ్బందులు గురవుతామని ముందస్తు ఆలోచనతో ఏదైతే ఆ కేసు తనకు సంబంధం లేదంటూ కూడా బెయిల్ మంజూరు చేయాలని కూడా హైకోర్టు కూడా శ్రావణ్ రావు ఆశ్రయించారు. ఒకవైపు హైకోర్టులో శ్రావణ్ రావుకు సంబంధించిన కేసు విచారణకు రాబోతున్న తరుణంలో ప్రస్తుతం కేంద్రం పాస్పోర్ట్ రద్దు నిర్ణయం పూర్తిగా వాళ్లకు వ్యతిరేకం అవుతుంది. ప్రభాకర్ రావు ఇటు శ్రావణ్ రావు ఇద్దరిని కూడా రప్పించే పనిలో ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలతో హోటల్ యజమానులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. హోటళ్లు, ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో టాస్క్ ఫోర్స్ సోదాలు చేస్తుంది. తాజాగా రాజేంద్ర నగర్ లోని స్కై ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించారు. 2.5 లక్షల విలువ చేసే కోకో పౌడర్ తో పాటు
75 కిలోల కలర్ కోటెడ్ ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బంగాళాఖాతం తీరం వైపు ఫెంగాల్ తుఫాన్ దూసుకొస్తుంది. గడిచిన 6 గంటల్లో 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతుంది. పశ్చిమ వాయువ్య దిశగా ఫెంగాల్ తుఫాన్ కదులుతుంది. పుదుచ్చేరికి 150 కిలోమీటర్లు, చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. సాయంత్రానికి పుదుచ్చేరి సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఫెంగాల్ తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉండనుంది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఫెంగల్ తుఫాన్ దూసుకొస్తూ ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదులుతూ తమిళనాడు తీరం మీదుగా ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది కరైకల్, మహాబలేశ్వర్ దగ్గర సాయంత్రం 4 గంటల నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ ఇప్పటికే వాళ్ళందరికీ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా తమిళనాడు దగ్గర దాదాపుగా 9 జిల్లాలకి రెడ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగా ఉంటాయి. సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా కొంత అలజడి వాతావరణం ఉంటుంది. కాబట్టి సముద్ర తీర ప్రాంతాల్లో లోతట్టు ప్రజలు అలాగే అక్కడ ఉన్న మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా ఇక్కడ గంటకు దాదాపుగా 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడులో రెడ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చారు. సబ్వేస్ అన్నింటినీ కూడా మూసివేశారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్లో ఫ్లైట్స్ను కూడా దారి మళ్లించారు. పుదుచ్చేరి మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. అయితే ఇది దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లా మీద ఎక్కువ ప్రభావం ఉంటుందని మొదటి నుంచి కూడా వాతావరణ శాఖ సూచన మేరకు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కూడా చిత్తూరు, నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేసింది. ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే గనక వెంటనే అక్కడ ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాలి, అలాగే అక్కడ ఉన్న ప్రజలకి ఎలాంటి హెల్ప్ లైన్స్ ఇవ్వాలి అన్న దాని మీద జిల్లా యంత్రాంగాల్ని అప్రమత్తం చేశారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇటు కాకినాడ, విశాఖపట్నం, ఇతర బాపట్ల, ప్రకాశం ఈ అన్ని ప్రాంతాల్లోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో అన్ని పోర్టుల్లోని కూడా ప్రమాద హెచ్చరికలు ప్రస్తుతం జారీ చేశారు. మత్స్యకారులందరికీ కూడా మొత్తం తీర ప్రాంతాలన్నింటి మీద ఉన్న మత్స్యకారులకి హెచ్చరికలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర మీదుగా ఉన్న జిల్లాల్లో ఉన్న అన్ని జిల్లాల్లోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. కాబట్టి అక్కడ రైతులు అలాగే మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అయితే జారీ చేశారు అధికారులు. ముఖ్యంగా రైతులు పంటల నిల్వల్ని పూర్తిగా వాళ్ళంతా కూడా భద్రపరుచుకోవాలని కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. అలాగే మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళవద్దు. ఒకవేళ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక వెంటనే వాళ్ళంతా కూడా షెల్టర్ జోన్స్కి రావాలని చెప్పి కూడా ఒక అధికారులు ఆదేశిక మెసేజ్లు అయితే మాత్రం వాళ్ళందరికీ కూడా అలర్ట్ మెసేజెస్ని కూడా పంపించడం జరిగింది. మరి 2 రోజుల పాటు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా మోస్తారు నుంచి సాధారణమైన వర్షాలు ఉంటాయి. అయితే ఫెంగల్ తుఫాన్ తీరం దాటేటప్పుడు మహాబలేశ్వర్, కరైకల్ ప్రాంతాల మీద మాత్రం ఎక్కువ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అక్కడ తీర ప్రాంతంలో ఈదురుగాలుల తీవ్రత ఉండడంతో పాటు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ప్రభుత్వాల్ని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఫెంగల్ ఎఫెక్ట్ అటు పుదుచ్చేరి, తమిళనాడుతో పాటు ఇటు ఏపీలోని దక్షిణ కోస్తా ఆంధ్ర మీద కూడా ప్రభావం చూపించే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. అక్కడ తీర ప్రాంతాల ప్రజలందరినీ కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది. మరొక 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు దక్షిణ కోస్తాలో ఉంటాయి. ఇతర మిగతా అన్ని జిల్లాల్లోని కూడా ఒక మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HMTV, విశాఖపట్నం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శని అమావాస్య వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రోజున అమావాస్య అరుదుగా వస్తుంటుంది. ఆ రోజును పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. స్థానికంగా ఉన్న శని దేవాలయంలో నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి పూజలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
శని అమావాస్య వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా సాగుతున్నాయి. శనివారం రోజు అమావాస్య కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఎవరైతే శని దోషాలు శని పీడ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు పూజలు నిర్వహించుకున్న, శనిదేవునికి ప్రత్యేకంగా తైలాభిషేకం నిర్వహించిన, నువ్వులతో తయారు చేసిన నూనెను వినియోగించినప్పటికీ కూడా అన్ని రకాల శుభాలు కలుగుతాయని చెప్పి భక్తుల నమ్మకం. ఇదే మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని పురాతన కాలం నాటి శనీశ్వర ఆలయం, ఈ శనీశ్వర ఆలయం నుంచి వేకుజాం నుంచి కూడా రష్ అంతా కూడా ఉంది, భక్తులంతా కూడా వస్తున్నారు. స్వామీజీ చెప్పండి, శనివారం రోజు అమావాస్య కలిసి రావడం ఎట్లా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, సంవత్సరంలో వచ్చినా ఎన్నిసార్లు వస్తుంది? ఓం శం శనీశ్వరాయ నమః. శనీశ్వర స్వామి అమావాస్య అనేది సంవత్సరానికి 3 సార్లు వస్తూ ఉంటుంది. శనీశ్వర స్వామికి సూర్యరాశిలో వచ్చినప్పుడు, అమావాస్య వచ్చినప్పుడు స్వామివారికి నువ్వుల నూనె, నల్ల వస్త్రము మరియు నవధాన్యాలు, జిల్లేడి పువ్వులు, జీడి గింజ ఇట్లాంటి నల్లటి నువ్వులు, నల్లటి వస్త్రాలతోటి పూజ చేస్తే ఏలినాటి శని ఇప్పుడు వచ్చి మీనరాశిలో ఉంది, 7.5 శనీశ్వర స్వామికి. అయితే వీళ్ళు ఇటువంటి వారు శనీశ్వర స్వామికి ఉదయాన్నే అమావాస్య నాడు శనీశ్వర స్వామి శాంతి రూపంలో ఉంటాడు కాబట్టి ఆయనకు శనీశ్వర తైలాభిషేకము మరియు ఆముదము నూనె, నువ్వుల నూనె దీపము మరియు స్వామివారి ఉపవాసం చేసి సాయంత్రం వరకు స్వామివారికి పూజ చేస్తే ఏలినాటి దోషాలు, అర్ధష్టమ శని ఉన్నవారు వాళ్లకు శని అంటే ఇప్పుడు శని మనిషికి తల లోపల, మెదడు లోపల వచ్చి మరియు ఉదరం పైన వచ్చి మరలా కాళ్ళపైన ఈ 2.5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఎవరైతే శనీశ్వర స్వామికి మన ఆవాల నూనె, నువ్వుల నూనె తైలాభిషేకం చేస్తారో వాళ్ళ ఏలినాటి దోషాలు ఆయన గ్రహించి అందరికీ సుఖ సంతోషాలు ప్రాప్తి చేస్తాడని అమావాస్యకు అందరికీ నమ్మకం. ఎన్ని సంవత్సరాల ఆలయం ఇది? అంటే మీ తాతలు ముత్తాతలు అంటారు కదా, ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటి శని ఆలయం అంటారు. ఆదిలాబాద్లోనే తెలంగాణలో ఫస్ట్ 1952 నుంచి ఈ శని విగ్రహాన్ని మా తాతగారైన బలిరామ్ షిందే గారు ప్రతిష్ఠించినారు. వాళ్ళ కళలో వచ్చినప్పుడు ఆయన ప్రతిష్ఠించి ఇది చిన్న 1957 నుంచి వస్తుంది. ప్రతి ఏటా సంవత్సరానికి 3 సార్లు అమావాస్య వస్తుంది, సంవత్సరానికి 2 సార్లు కూడా వస్తుంది. ఇది శని ప్రభావంలో అమావాస్య కలిసి రావడం వల్ల అప్పుడు జనాలు ఎక్కువ వస్తారు. ఎందుకంటే ఇప్పుడు శని మీన రాశిలో ఉంది. వచ్చే మార్చ్ 29 తారీఖు తర్వాత కూడా శని మీన రాశిలో వస్తాడు. ఆ మీన వస్తే 7.5 వాళ్ళకు కూడా ఉంటుంది. అలాంటి వారు శనీశ్వర స్వామికి నువ్వుల నూనె, నల్ల వస్త్రము, తర్వాత బీదవారికి ఎటువంటి వారికి అన్నదానము, వస్త్రదానము ఈ చలికాలంలో చేసినట్లయితే శనీశ్వరుడు పంగు అంటే మందంగా నడిచేవాడు కాబట్టి ఆయనకు బీదవారికి ఎవరైతే అన్నదానాలు చేస్తారో, ఎవరైతే గుంటి వారికి, గుడ్డి వారికి దానం చేస్తారో అటువంటి వాళ్ళకు శనీశ్వర స్వామి కృపా కటాక్షాలు బాగా కలుగుతాయి. నూతనంగా గత 4-5 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినటువంటి శని దేవాలయంలో కూడా పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు కొనసాగుతున్న పరిస్థితి. శని అమావాస్య రోజు శనివారం కలిసి రావడం అనేది అరుదుగా ఉంటుంది కాబట్టి భక్తులంతా కూడా రేపు ఉదయం వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని చెప్పి పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్ ఆదిలాబాద్. బిట్స్ దుబాయ్ క్యాంపస్లో 21వ బిట్స్ పిలానీ స్పోర్ట్స్ ఈవెంట్లో భాగంగా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో మణిపాల్ టీంపై బిట్స్ దుబాయ్ క్యాంపస్ మహిళా క్రీడాకారులు బంగారు పతకం సాధించారు. అద్భుత విజయం సాధించిన మహిళా క్రీడాకారులతో దుబాయ్ నుంచి మా స్పోర్ట్స్ ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. బిట్స్ పిలానీ క్యాంపస్లో జరుగుతున్న 21st బిట్స్ పిలానీ స్పోర్ట్స్ ఈవెంట్లో ఫైనల్ మ్యాచ్లో బిట్స్ పిలానీ టీం మణిపాల్ పైన విజయం సాధించింది. కొంచెం టఫ్ అనుకున్నాం కానీ ఈజీగానే విక్టరీ సాధించారు. ఎలా ఫీల్ అవుతున్నారు? कैसे फील हो रहे हैं आप? I feel awesome, genuinely. Everybody, full team has put in so much hard work, so much effort, so much dedication, and we truly deserve this.
యాక్చువల్గా బౌలింగ్ చేసినప్పుడు సమ్ టైమ్స్ కొంచెం వేవర్డ్ డెలివరీస్ వేసినా కానీ కంట్రోల్ యూ సమ్ టైమ్స్ యాక్చువల్లీ వేవర్డ్ డెలివరీస్ Yeah. బట్ ఆఫ్టర్ దట్ యూ కంట్రోల్ అండ్ క్యాచెస్ ఆల్సో టేకెన్ వండర్ఫుల్. Yeah. Everybody practice. Thank you so much. आप भी ग्राउंड पे बहुत ही खूबसूरत प्रदर्शन किया है और आपका इंथुजियाज्म पहले शुरुआत से हुए जैसे विकेट गिरता है तब तक जो है बरकरार रखिए. थैंक यू सो मच. मैंने बहुत हार्ड वर्क किया और कोचेस और कैप्टन ने इतना हेल्प किया हमको. 3 महीने से रेगुलरली हमने प्रैक्टिस किया एंड दैट्स व्हाई द होल टीम हैज परफॉर्म सो वेल टुडे. कल టీం వాళ్ళు అన్నారు కదా అంటే మేము డెఫినెట్గా గెలుస్తాం అన్నారు. వాళ్ళలో ఎంతూజియాజం కనిపించింది. మీరు ఏమైనా స్పెషల్ ప్లాన్స్ ఏమైనా చేశారా? ప్లాన్స్ ఏం లేవు. మా గేమ్ ప్లాన్ పోర్ట్రే చేసాం. లెట్స్ గో. మేము చెప్పాం కదా నిన్న వాళ్ళకంటే మేమే స్ట్రాంగ్ అని చెప్పాం. గోల్ తీసుకొస్తాం, గోల్ తీసుకొచ్చాం అంతే. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.